సార్ నమస్కారం సార్. మలేషియా నీకు అప్పుడు పిల్లల ఫీజు కట్టాలంటే పిలిచి 50,000 ఇచ్చి కదరా నేను నీకు తమ్ముడు. ఇచ్చినాక మళ్ళా కలిసిన సార్. నాకు మొత్తమే కరోనా ముందు కూడా నువ్వు మొన్న కార్ కిరాయికి పోయిన ఎలక్షన్ లా ఎవరు కోటేమని చెప్పినవరా? నా ఎలక్షన్ లో బీఎస్పీ కోటేమని చెప్పలేదు నువ్వు కార్ కిరాయికి పోయిన వాళ్ళకు. ఎవ్వరు చెప్పలేదు సార్. ఏ ప్రమాణం అంటే నీ ముందు పెట్టి అలా నువ్వు ఏ కార్ లో అయితే నువ్వు కిరాయికి తీసుకుపోయినావో ఆ రోజు వాళ్ళని బీఎస్పీ కోటేమని చెప్పిన వాళ్ళని తీసుకొచ్చి నీకు నీ ముందు చెప్పిస్తా. నేను ఎవ్వరికి ఓటేయలేదు సార్. నేను మీకే పెట్టినా సార్. చెప్పిండ్రా భయ్, నువ్వు మొన్న నా ఎన్నికల్లో నువ్వు కార్ కిరాయికి పోయి కార్ లో కూర్చున్న వాళ్ళకు బీఎస్పీ కోటేమని చెప్పిన వాళ్ళని కలిపిమంటే కల్పిస్తా. సిద్దిపేటలో ఉంటాడు. కలిపి సార్. నేను ఎవరు లేదు. వాళ్ళే నువ్వు సిద్దిపేట నేను ఉన్నప్పుడు కలు పిలిపిస్తావు. ఓకే సార్. ఇప్పటికైనా మంచిగా ఉండు. నీకు దళిత బంధు పెడదాం అనుకున్నావు, అది కింద మీద అయింది. ఇప్పుడు గవర్నమెంట్ పోయింది. మంచిగా ఉంటే ఏదైనా అవకాశం వచ్చినప్పుడు ఏదైనా స్కీమ్ లో పెడతాం. కానీ ఇక డైరెక్ట్ గా పైసలు ఇచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి.